యా, సో పాలిటీలో మనం ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈక్వాలిటీ వర్సెస్ ఈక్విటీ. నిన్న అనుకోకుండా మనం ఎకానమీ క్లాస్లో కూడా దీని గురించి తెలుసుకున్నాం. వరల్డ్ బ్యాంక్ గురించి తెలుసుకునేటప్పుడు వి స్పోక్ అబౌట్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ, ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ, రైట్? సో నిన్న కూడా మీకు చెప్పాను వాట్ ఈజ్ ఈక్వాలిటీ అండ్ వాట్ ఈజ్ ఈక్విటీ. వాట్ ఈజ్ ఈక్విటీ? ఈక్విటీ ఈజ్ రిమూవల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. వీళ్ళ ముగ్గురిని చూడండి. ఈ అబ్బాయి అందరికంటే ఎక్కువ పొడుగ్గా ఉన్నాడు, ఇతను తనకంటే కొంచెం పొట్టిగా ఉన్నాడు, ఇతను అంతకంటే పొట్టిగా ఉన్నాడు. ఇప్పుడు ముగ్గురికి సమానంగా చూడాలి అనే భావనతో ముగ్గురికి సమానం ఈక్వల్ హైట్ ఉన్న చైర్ లేసారు, ఈక్వల్ హైట్ ఉన్న బెంచ్ లేసారు. వీళ్ళు యాక్చువల్గా గోడ పైన ఎక్కి ఆ పైన మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. సో ముగ్గురికి ఒకేలాంటి బెంచ్ వేసేసరికి ఇతను చూడగలుగుతున్నాడు, ఇతను చూడగలిగాడు, ఇతను చూడలేకపోయాడు. సో ఈజ్ ఇట్ ఈక్వాలిటీ? ఇప్పుడు ముగ్గురికి సమాన అవకాశాన్ని మనం ఇచ్చాం, కానీ పని అయ్యిందా? అవ్వలేదు. ఎందుకు? వీళ్ళ ముగ్గురులో ఎవరు డిసడ్వాంటేజ్డ్ పొజిషన్ లో ఉన్నారు? దిస్ పర్టికులర్ గై. ఎందుకంటే ఇతను దేవుడు తక్కువ హైట్ ఇచ్చాడు ఇతనికి. సో కాబట్టి ఇతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంలో తప్పు ఉందా అనేది ఆలోచించాలి. లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్. ఇతనికి హైట్ సరిపోయింది కాబట్టి ఏమీ ఇవ్వలేదు. సో ఈ కెన్ డైరెక్ట్లీ సీ ఇతనికి కొంచెం ఇస్తే సరిపోతుందని చెప్పి కొంచెం ఇచ్చారు. హీ కెన్ ఆల్సో సీ ఈ అబ్బాయికి ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, సో ఎక్కువ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ఈక్విటీ. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చాలాసార్లు అనుకుంటాం. సో అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా, ది కాన్సెప్ట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. చాలా ఇంపార్టెంట్. మనకి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. ఆ రాంగ్ నోషన్ కరెక్ట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మన ఇంట్లో అమ్మ ఉంది. అమ్మకి లెట్స్ సే ముగ్గురు పిల్లలు పుట్టారు అనుకుందాం. ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఇద్దరు ఆరోగ్యంగా అన్ని అవయవాలు సక్రమంగా పుట్టారు, సక్రమంగా అన్ని కరెక్ట్ గా ఉండి ఇద్దరున్నారు. ఒక అబ్బాయి మాత్రం కొంచెం లోపాలతో పుట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెనికిడి లోపం అనుకోండి, దృష్టి లోపం అనుకోండి, లేదా కాళ్ళు సరిగ్గా నడవలేకపోవడం అనుకోండి, ఏదో ఒకటి. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే హీ హాస్ సర్టెన్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మదర్ ముగ్గురిని సమానంగా చూడాలా, లోపాలతో పుట్టిన అబ్బాయికి ఎక్కువ చూడాలా? మీరు చెప్పండి. పోనీ మదర్ ఏం చేస్తుందో చెప్పండి. మదర్కి పాలిటీ తెలియదు కదా, మదర్కి కాన్సెప్ట్స్ అన్ని తెలియదు. ఎక్కువ కేర్ అవసరమైన మూడో వ్యక్తికి ఎక్కువ కేర్ ఇస్తుందా, లేదా ముగ్గురికి సమానంగానే చూడాలి, దేర్ షుడ్ బి జీరో డిస్క్రిమినేషన్ అమాంగ్ మై చిల్డ్రన్ అని చెప్పి ఒకేలాగా ట్రీట్ చేస్తుందా? యూ టెల్ మీ ద ఆన్సర్. సార్ ఎక్కువ డిజబిలిటీ ఉన్న బాబుకి ఎక్కువ కేర్ ఇస్తుంది సార్. అది కరెక్టా తప్ప? కరెక్టే సార్. సో మీరు ఇళ్లలో మీ తమ్ముడికో నా అన్నయ్యకో జనరల్ గా అలా ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ ఇవ్వడానికి మీరు ఏ రోజు తప్పు పట్టరు కదా. అలా తప్పు పట్టాం కదా. ఎందుకంటే నా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు వాడు అన్ని సక్రమంగా ఉంటాడు, వాళ్ళ తమ్ముడికి కొంచెం ఆటిస్టిక్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువ ఉంది. సో మదర్ తను ఎక్కువ కేర్ తీసుకుంటుంది. అది కామన్. దట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ మదర్. దట్ ఈస్ ఈక్విటీ. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇన్ ఎ డిసడ్వాంటేజ్డ్ పొజిషన్, there is nothing wrong in giving an impetus to them, an extra push to them. ఇలా ఈ అబ్బాయికి ఎక్స్ట్రా పుష్ ఇవ్వబట్టే he is also able to see just like him. ఇతనిలాగే ఇతను కూడా మ్యాచింగ్ చూడగలుగుతున్నాడు. సో దిస్ ఈజ్ రిమూవల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ for you to understand the concept of equal protection of laws and subsequent articles wherein we talk about reservations. ఈ కాన్సెప్ట్ మీద క్లారిటీ లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. అందరికీ అర్థమైతే say yes. Use chat box and say yes. I'll repeat any number of times. అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తాను. Any newcomers? Philips ఎవరు? Philips, Realme. Use your names. I don't know your names. Philips, are you getting it? I don't know who is Philips.
రియల్మీ, హూ ఇస్ రియల్మీ? ఇన్ని రోజులైంది ఇంకా తెలీదా? యూజ్ యువర్ నేమ్స్ గైస్, డోంట్ యూజ్ యువర్ మొబైల్ నేమ్స్ యాజ్ యువర్ నేమ్, చేంజ్ ఇట్. నా మాట వినిపిస్తుందా వినిపించట్లేదా? కుసుమాగ్రి, యా. అండ్ హూ ఇస్ దిస్ ఫిలిప్స్? ఓకే ఫైన్. సో లాస్ట్ క్లాస్ లో మనం ఆర్టికల్ 14 చూసాం, ఆర్టికల్ 14(1) చూసాం, ఆర్టికల్ 14(2) ఇవాళ నేర్చుకుంటాం. ఆర్టికల్ 14(2) ఏం చెప్తుంది? It talks about equal protection of laws. లాస్ట్ క్లాస్ లో ఈక్వాలిటీ బిఫోర్ లా తెలుసుకున్నాం, ఈ క్లాస్ లో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ తెలుసుకుంటాం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. వాట్ ఈస్ దట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్? వెరీ ఇంపార్టెంట్. ట్రీట్ లైక్ ఎలైక్. దీని అర్థం ఏంటి? ట్రీట్ లైక్ ఎలైక్. కెన్ యూ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఎనీవన్? తప్పైనా పర్లేదు, ఇంటరాక్ట్ అవ్వండి. ట్రీట్ లైక్ ఎలైక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? లైక్ అంటే అర్థం ఏంటి? అందరినీ సమానంగా ట్రీట్ చేస్తాం, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాం. కాదు, అప్పుడు ట్రీట్ ఆల్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ అనాలి కదా. అలా అనుకుంటే ట్రీట్ లైక్ ఎలైక్ అని ఎందుకు అన్నారు? దీని అర్థం ఏంటంటే, లైక్ అంటే ఒకలాంటి వాళ్ళని ఒకేలా ట్రీట్ చేయాలి. అంటే ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకి రిజర్వేషన్స్ తీసుకోండి. మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? ఓపెన్ కేటగిరీ, ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకే, ఇప్పుడు ఎస్సీ అని చెప్పి కొంతమందిని మనం కేటగరైజ్ చేసాం, ఎస్టీ అని చెప్పి మనం కొంతమందిని కేటగరైజ్ చేసాం. చేసిన తర్వాత అమాంగ్ ఎస్సీస్ అందరినీ ఒకేలా చూడు, అమాంగ్ ఎస్టీస్ అందరినీ ఒకేలా చూడు. ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? ట్రీట్ లైక్ ఎలైక్ అంటే ఎస్సీస్ని, ఓబీసీస్ని, ఓసీని ఒకలా చూడు అని అర్థం కాదు. ఒకలాంటి వాళ్ళని ఒకేలా చూడండి అని అర్థం. ఒకలాంటి వాళ్ళు ఎవరు? ఎస్సీస్. వాళ్ళందరూ ఒకేలాంటి వాళ్ళు, వాళ్ళందరికీ ఒకటే బేసిస్ ఉంది, సోషల్ డిస్క్రిమినేషన్ అనేది బేసిస్. సో సోషల్లీ డిస్క్రిమినేట్ చేయబడుతున్న ఈ కేటగిరీకి అందరినీ ఒకేలా ట్రీట్ చేయండి, విత్ ఇన్ దెమ్. వేరేలాగా వాళ్ళలో మళ్ళీ సబ్ కేటగరైజేషన్ చేయకండి, సబ్ డివిజన్ అనేది చేయకండి. ఎస్టీస్ లో కూడా అట్లా చేయకండి అనేది అర్థం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. ఇద్దరు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు, లేదా ఎస్సీ కేటగిరీ వ్యక్తులు ఉన్నారు, SC1 SC2 అని తీసుకోండి. ఈ చట్టం ఏదైతే ఉందో SC1 కి ఎంతగా అప్లికబుల్ అవుతుందో SC2 కూడా అంతగానే అప్లికబుల్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు అనేది పాయింట్. డిడ్ యు గెట్ ఇట్? ట్రీట్ లైక్ ఎలైక్ అంటే అర్థం అది. అర్థమైందా లేదా? దీన్నే మనం ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్. డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటాం. డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక రీజన్, ఒక బేసిస్ తో మనం వాళ్ళని క్లాసిఫై చేసిన తర్వాత, ఇన్ఫాక్ట్ దేర్ షుడ్ బి ఓన్లీ వన్ బేసిస్ అపాన్ విచ్ దే షుడ్ బి క్లాసిఫైడ్. ఒక బేసిస్ తో మనం క్లాసిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి.
మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. డూ వీ హ్యావ్ సబ్ కేటగరైజేషన్ ఇన్ ఎస్సీస్? ఎస్ సార్. ఎస్సా నోవా? ఎస్ సార్, ఉన్నాయి సార్. ఈజ్ ద గవర్నమెంట్ అలోయింగ్? నో సార్. గవర్నమెంట్ అలో చేస్తుందా లేదా? ఈజ్ గవర్నమెంట్ గివింగ్ సెపరేట్ రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీ విత్ ఇన్ ఎస్సీస్? సబ్ కేటగరైజేషన్ చేసి ఒక్కొక్కరికి ఒక్కలా ఇస్తుందా, ఒకటే ఇస్తుందా? ఒకటే ఇస్తుంది. యా, అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన ఈ పాయింట్ ని అర్థం చేసుకోండి. సో సబ్ కేటగరైజేషన్ అనేది గవర్నమెంట్ అలో, ప్రజల్లో ఉండొచ్చు, సోషల్ గా ఉండొచ్చు, కానీ ఈజ్ ద గవర్నమెంట్ అలోయింగ్ సబ్ కేటగరైజేషన్? నో. ఎందుకంటారు? గవర్నమెంట్ ఏమంటుందంటే ఎస్సీస్, ఓకే, ఎస్సీస్ ని సెపరేట్ గా కేటగరైజ్ చేయడానికి ఉన్న బేసిస్ ఏంటి? ఎస్పెషల్లీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడానికి బేసిస్ ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద బేసిస్ on which SCs are being given reservation? Can you tell me the basis? Social discrimination. Is it because they are poor? No. వాళ్ళు పూర్ అయ్యుండొచ్చు, కానీ రాజ్యాంగం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడానికి ఉన్న బేసిస్ ఏంటి? నాట్ ఎకనామిక్ డిస్క్రిమినేషన్, ఎకనామిక్ డిస్పారిటీస్ కాదు, ఆర్థిక అసమానతలు కాదు. రీజన్ ఏంటి? సోషల్ డిస్క్రిమినేషన్. And this is the basis for discrimination of, for giving reservations to SCs. SCs కి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా ముందుకు వస్తారు, ఉన్నత పదవుల్లోకి వస్తారు, తద్వారా సొసైటీలో గౌరవాన్ని పొందుతారు, తద్వారా సోషల్ డిస్క్రిమినేషన్ అనే బాధ నుంచి కొంతన్నా తప్పించుకుంటారు అనేది ఇక్కడ ఉద్దేశం. నౌ లుక్ ఎట్ బీసీస్. బీసీస్ కి రిజర్వేషన్ బేసిస్ ఏంటి? ఈజ్ ఇట్ సోషల్ డిస్క్రిమినేషన్? బీసీస్కి ఎందుకు రిజర్వేషన్ ఇస్తుంది? చెప్పండి. ఎకనామిక్ డిస్క్రిమినేషన్ సార్. డిస్క్రిమినేషన్ కాదు, ఎకనామిక్ స్టేటస్, ఎకనామిక్ డిస్పారిటీస్. ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, వాళ్ళు ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, దాని పేరే బ్యాక్వర్డ్ కాస్ట్. ఇప్పుడు అమాంగ్ బేసిస్ ఈ సబ్ కేటగరైజేషన్ పాసిబుల్? టెల్ మీ yes or no. పాసిబుల్. ఎందుకంటే బీసీస్ అందరూ కూడా మళ్ళీ ఒకే రకమైన ఆర్థిక స్థితిగతులతో లేరు. ఎందుకు? బీసీస్ కి రిజర్వేషన్ ఇవ్వడానికి మనం తీసుకున్న బేసిస్ ఏంటి? ఎకనామిక్ డిస్పారిటీ. వీళ్ళల్లో మళ్ళీ ఎకనామిక్ డిస్పారిటీస్ ఉండొచ్చు కదా, అందులో బాగా ఎక్కువగా సఫర్ అవుతున్న వాడికి కొంచెం ఎక్కువ రిజర్వేషన్, అందుకంటే తక్కువ ఉన్నవాడికి ఇంకొంచెం 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 ఇంకొంచెం, వాటిలో మళ్ళీ సబ్ కేటగరైజేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బేసిస్ అనేది ఒకటే, ఎకనామిక్ డిస్పారిటీస్ లేదా బ్యాక్వర్డ్నెస్ అనేది బేసిస్ కింద తీసుకున్నారు. సోషల్ డిస్క్రిమినేషన్ బేసిస్ తో తీసుకున్నది ఎస్సీస్ కి, ఎస్సీస్ కి. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసి అని ఉన్నప్పటికీ వీళ్ళకి ఎక్కువ డిస్క్రిమినేషన్ జరుగుతుంది, వీళ్ళకి తక్కువ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని చెప్పడానికి లేదు. ఆల్ ఆర్ ఈక్వల్లీ బీయింగ్ డిస్క్రిమినేటెడ్. అందరికీ ఒకే రకమైన వివక్షకి గురవుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మనం బేసిస్ ఏం తీసుకున్నాం? ఆర్థిక స్థితిగతులను బేసిస్ తీసుకున్నాం. కాబట్టి వీళ్ళు ఎక్కువ పేదవాళ్ళు, వీళ్ళు తక్కువ పేదవాళ్ళు అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ పేదవాడికి ఎక్కువ అవకాశాన్ని ఇవ్వడం, తక్కువ పేదవాడికి తక్కువ అవకాశాన్ని ఇవ్వడం, ఇట్లాంటివి చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని దీంట్లో సబ్ కేటగరైజేషన్ చేశారు. ఎస్సీస్ కి సబ్ కేటగరైజేషన్ ప్రభుత్వం చేయలేదు. రీజన్ అది. ఎందుకంటే ఈ డిస్క్రిమినేషన్ లో మళ్ళీ తేడాలు లేవు. ఆల్ ఆర్ బీయింగ్ ఈక్వల్లీ డిస్క్రిమినేటెడ్ సోషల్లీ అనేది పాయింట్. డిడ్ యు గెట్ దిస్ పాయింట్? అర్థమైందా కాలేదా? అందుకని అంటారు లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్ అని. ఇప్పుడు ఇందులో మళ్ళీ వీళ్ళందరినీ ఒకలా చూడండి, వీళ్ళందరినీ ఒకలా చూడండి, వీళ్ళందరినీ ఒకలా చూడండి, వీళ్ళందరినీ ఒకలా చూడండి, వీళ్ళందరినీ ఒకలా చూడండి. దట్ ఈస్ ది పాయింట్. ఇక్కడ వీళ్ళందరినీ ఒకేలా చూడండి. ఒక లా అడ్మినిస్టర్ చేసినప్పుడు వీళ్ళందరికీ ఒకేలా అడ్మినిస్టర్ చేయండి. ఇప్పుడు ఎస్సీస్ లో ఒక డబ్బు ఉన్న వాడికి ఒకలాగా, డబ్బు లేని వాడికి ఒకలాగా మళ్ళీ చూడకండి. అర్థమవుతుందా? ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇఫ్ యూ థింక్ డీపర్, మీరు ఇంకొంచెం కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోగలిగితే, వీ డు నాట్ హ్యావ్ క్రీమీ లేయర్ ఫర్ ఎస్సీస్. ఎందుకు లేదో ఆలోచించారు ఎప్పుడైనా? బీసీస్ కి క్రీమీ లేయర్ ఉంది, ఎస్సీస్ కి లేదు. ఎందుకు లేదో చెప్పగలిగారా? అర్థమవుతుందా? ఎస్సీస్ కి రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి?
సోషల్ డిస్క్రిమినేషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎకనామిక్ డిస్క్రిమినేషన్. ఆర్థిక పరమైన కారణాలతో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయట్లేదు. కాస్ట్ బై బర్త్, పుట్టుక వల్ల డిస్క్రిమినేట్ చేస్తున్నారు. అంటే ఎస్సీ అనే వ్యక్తి కొంచెం డబ్బున్నవాడు అయినప్పటికీ అతని డిస్క్రిమినేషన్ ఆగుతుందా అంటే ఆగట్లేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. అందుకనే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఎస్సీస్ అని చెప్పి వాదన తీసుకొస్తున్నారు. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? దీనికి వచ్చేసరికి ఏంటి మనం తీసుకున్నాం పాయింట్, బీసీస్ కి ఎకనామిక్ డిస్క్రిమినేషన్ అనుకున్నాం. సో వీళ్ళలో ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళని క్రీమీ లేయర్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ అప్లికబుల్ కాకుండా చేయడానికి ఓబీసీలో క్రీమీ లేయర్ తీసుకొచ్చారు. అది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి రిజర్వేషన్ తీసుకొచ్చాము. ఆ వెనుకబాటుతనం ఆల్రెడీ కొంతమందికి పోయింది. పోయిన వాళ్ళకి ఇవ్వడం మానేస్తే ఎవరికైతే అవకాశాలు లేవో వాళ్ళకి కల్పిస్తాము కదా అనేది పాయింట్. అందుకని ఓబీసీస్ కి క్రీమీ లేయర్ అప్లికబుల్. ఎస్సీస్కి వచ్చేసరికి సమస్య ఎక్కడ వస్తుంది? సోషల్ డిస్క్రిమినేషన్. ఈ సోషల్ డిస్క్రిమినేషన్ కి మనీతో సంబంధం ఏముంది? సొసైటీలో మార్పు వచ్చింది అన్నప్పుడు వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. సొసైటీలో మార్పు వచ్చింది అనడానికి ప్రూఫ్ ఏంటి? ఒక ఎస్సీకి చెందిన వ్యక్తి ఒక టీచర్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ టీచర్స్ అందరూ కూడా అతను ఈక్వల్ గానే చూస్తున్నారు, అతన్ని గౌరవిస్తున్నారు, అక్కడ డిస్క్రిమినేషన్ లేదు అనే భావన వస్తే అప్పుడు వాళ్ళకి ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఆ భావన వచ్చిందన్న గ్యారంటీ ఉందా? కెన్ వి ప్రూవ్ ఇట్ అఫీషియల్లీ? వీ కెనాట్. అందుకనే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఈజ్ స్టిల్ నాట్ అప్లికబుల్ టు ఎస్సీస్. కోర్టుకి వెళ్తున్నా సరే చెల్లట్లేదు, చాలా ఇష్యూస్ వస్తున్నాయి దీంట్లో. అయితే క్రీమీ లేయర్ ఉండడం మంచిది కాదా అనేది ఆలోచిద్దాం. అది ఇంకోసారి మీకు రిజర్వేషన్స్ గురించి మాట్లాడతాను, దాంట్లో డీటెయిల్డ్ గా మనం మాట్లాడదాం. అది ఉంటే మంచిదా లేకపోతే మంచిదా, ఉండడం వల్ల ఎస్సీస్ బెనిఫిట్ పొందుతారా లేకపోతే బెనిఫిట్ పొందుతారా అనేది మనం తర్వాత మాట్లాడదాం. అట్లీస్ట్ ఆర్ యు గెటింగ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? క్రీమీ లేయర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ అమాంగ్ దీస్ బీసీస్ ఇందులో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకొని మంచి పొజిషన్ లో ఉన్నారనుకోండి, అండ్ దే విల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ రిజర్వేషన్ బికాస్ దే పార్ట్ ఆఫ్ క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు క్రీమ్ అనమాట, ఆల్రెడీ సంపాదించేసుకున్నారు, ఆర్థికంగా పరిపుష్టులు అయిపోయారు. సో గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ పెట్టి, సో ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసిన వాళ్ళని క్రీమీ లేయర్ కింద కన్సిడర్ చేస్తాము, అండ్ దే విల్ నాట్ గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అని చెప్పి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఆర్థికంగా వెనకబడి ఉన్న బీసీస్ కి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. అర్థమైందా అనుదీప్? Yes, sir. యా, సిమిలర్ కాన్సెప్ట్ ని ఎస్సీసీ కూడా పెడదాము అని అనుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి చెందిన ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, రిజర్వేషన్ ఫలాన్ని ఉపయోగించుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతని కొడుకు కూతురు కూడా మళ్ళీ నేను ఎస్సీ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంది, రిజర్వేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఐఏఎస్ అయినప్పుడు ఎంత మంచి స్కూల్లో చదువు ఉంటుందా అమ్మాయి? వాళ్ళ నాన్న ఐఏఎస్, సో మంచి పొజిషన్ లో ఉన్నాడు, సో మంచి పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుతుంది, కలెక్టర్ గారు అమ్మాయి తనకుంటూ ఒక గౌరవం ఉంటుంది, ఎక్కడ డిస్క్రిమినేషన్ అవ్వడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది, ప్లస్ పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళి చదువుతుంది, మంచి ఎడ్యుకేషన్ అందుతుంది. మరి మంచి ఎడ్యుకేషన్ అంది, మంచి అవకాశాలు ఉండి అందరిలాగే ఉన్న అమ్మాయికి మళ్ళీ ఎస్సీ అనే కారణంతో ఎక్స్ట్రా పుష్ ఇచ్చి ఆ అమ్మాయికి మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల తను చాలా ఈజీగా ఐఏఎస్ అయిపోతుంది. ఇప్పుడు అదే ఎస్సీ కేటగిరీలో ఒక పేద రోడ్లు ఉడుచుకునే వాడి కూతురు ఉంటుంది, ఆ అమ్మాయికి గవర్నమెంట్ స్కూల్లో చదువు, సరైన అవకాశాలు లేక, సరైన ఇది లేక, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కూతురుతో కంపీట్ చేయాలి. ఎస్సీ కేటగిరీకి ఏవైతే అలర్ట్ చేశారో వాటిల్లో ఉన్న సీట్స్ లో ఆబ్వియస్ గా ఆ అమ్మాయికి బెటర్ ఎడ్యుకేషన్ ఉంది, ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కూతురికి బెటర్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి, బెటర్ పుష్ ఉంది కాబట్టి ఆ ఫలాన్ని తను అనుభవిస్తుంది. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? క్రీమీ లేయర్ లేకపోవడం వల్ల ఎస్సీస్ లో ఉన్న అణగారిన వర్గాలే నష్టపోతుంది. అది గెటింగ్ దిస్ పాయింట్? అందుకనే క్రీమీ లేయర్ అనేది మంచిగా చేస్తుంది, కానీ కొన్ని రకాల వర్గాలు అలా కానివ్వకుండా ఆపుతున్నాయి. సో విత్ ఇన్ ఎస్సీస్ క్రీమీ లేయర్ కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు, అణగారిన వర్గాలు, ఇంకా వెనుకబడుతనంతో ఉన్న వర్గాలు అది కావాలని కోరుకుంటున్నారు, కానీ జరగనివ్వట్లేదు. మీకు అర్థమవుతుందో లేదో? ఎవరు నోర్లు ఎప్పట్లా? మాట్లాడండి, పర్లేదు. ఓకేనా? సో లెట్స్ సో రిజర్వేషన్ ని మీరు ఎలా అర్థం చేసుకోవాలో మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే నేను ఐఎమ్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు సెట్ ద బేస్. మీకు బేస్ సెట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను.
ఎందుకంటే ఈ పాలిటీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బాగా ఎక్కువగా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. ఎందుకంటే ఇది ఒక చోట కాదు, కొంచెం కాంట్రవర్షియల్ కాన్సెప్ట్, చాలా చోట్ల వస్తుంది, చాలా సందర్భాల్లో మీరు దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో జనరల్ గా పబ్లిక్ ఒపీనియన్ ఒకలా ఉంటుంది, సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఒకలా ఉంటారు, తెలుసుకొని మాట్లాడడం ఇంకోలా ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇప్పుడు లెట్స్ సి, ఇది గోల్ పోస్ట్ అనుకోండి. అంటే మీకు లెట్స్ సే 75 out of 100 వస్తే జాబ్ వస్తుంది అనుకోండి, గోల్ పోస్ట్ ఇది. అంటే ఇది రీచ్ అయ్యేవాడికి జాబ్ వస్తుంది అనుకుందాం. సో వీ హ్యావ్ ఓసీ హియర్, వీ హ్యావ్ ఎస్సీ హియర్. సార్ ఇద్దరిని ఒక చోట పెట్టకుండా వేరు చోట ఎందుకు పెట్టారు అని మీరు అడగొచ్చు. ఇది మనకు అర్థం కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. స్వతంత్రం రాకముందు ఇంకో కొన్ని 100 సంవత్సరాలు, ఇంకొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. వెళ్ళినప్పుడు మనకి ఈవెన్ అన్నమయ్య సినిమా మీరు చూసుంటారు. అన్నమయ్య సినిమాలో అన్నమయ్యకి కాబోయే భార్యలు పెళ్లి కాక ముందు వాళ్ళు చదువుకుంటాము అని వెళ్తే వాళ్ళకి ఆడవాళ్ళకి చదువు ఏంటి అని చెప్పి తిరిగి పంపించేస్తారు. ఒక సీన్ ఉంటుంది, చూసారా, గుర్తుందా? రమ్యకృష్ణ ఉన్న కస్తూరి వెళ్తే ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు చదువుకోవడం ఏంటి అని. ఈజంట్ ఇట్ డిస్క్రిమినేషన్? జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషనే కదా అది. నువ్వు ఆడదానివి కాబట్టి నువ్వు చదువుకోకూడదు, మగవాళ్ళకి మాత్రమే చదువు ఉండాలి అనే కారణంతో అక్కడ డిస్క్రిమినేట్ చేయబడ్డారు వాళ్ళు. అలాగే మాదిగా ఈ కులాలకి చెందిన ఎంతో మందికి స్కూల్స్ కూడా అలౌ చేసేవారు కాదు. అప్పట్లో మనకి స్కూల్స్ అన్ని కూడా బ్రాహ్మణులే నిర్వహించేవారు. సో ఎక్కువగా ఈ చదువుకోవడం అనేది అగ్రవర్ణాలకు చెందిన పిల్లలకి మాత్రమే లభించేది. ఈ కింద అణగారిన వర్గాలు లేదా ఈ తక్కువ కులాలు అని పిలువబడుతున్న కులాల వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫలాలు అందలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి అప్పర్ కేటగిరీ, అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అని అనుకుంటే సొసైటీ పరంగా దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అప్పర్ ఆర్ లోవర్. హ్యూమానిటీ పర్స్పెక్టివ్ లో అందరూ సమానమే. మన సొసైటీలో ఉన్న జాడ్యాల కారణంగా కొందరు ఎక్కువ కొందరు తక్కువ అనే భావాలు ఉన్నాయి. ఇప్పుడు తినికి మంచి ఎడ్యుకేషన్ నువ్వు ఇచ్చావు, తినికి ఏం అసలు ఎడ్యుకేషనే ఇవ్వలేదు. ఇప్పుడు ఇద్దరికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేశావు, రాయండి, ఇద్దరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేయండి, ఇద్దరికి 75 out of 100 వస్తేనే మీకు జాబ్. అప్పుడే ఈక్వాలిటీ, దిస్ ఈస్ హౌ ఐఎమ్ ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ అని చెప్పి నువ్వు చెప్తున్నావు. 75 కట్ ఆఫ్, కాస్ట్ బట్టి దేని బట్టి ఎవరికి తక్కువ కట్ ఆఫ్ ఉండవు, అందరికి సమానమైన కట్ ఆఫ్ అని చెప్తాం. కానీ ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి మంచి చదువు అందింది, మంచి ప్రోత్సాహకాలు అందాయి, సమాజంలో అందరూ బాగానే చూసుకున్నారు. తినికి హ్యాస్ బీన్ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్. సరైన చదువు అందలేదు, ఎక్కడికి పేదరికం, ఎక్కడికి వెళ్ళలేకపోయాడు, సోషల్ డిస్క్రిమినేషన్. సో తనంతట తాను కూర్చొని ఇళ్లలో కూర్చొని చదువుకోవడం, ప్రైవేట్ గా చదువుకోవడం, ఇలా తంటాలు పడుతూ వచ్చాడు. ఇప్పుడు ఇద్దరికి ఒకటే మార్కు పెట్టి ఈ మార్కు దాటిన వాడికే జాబ్ ఇస్తాను అనడం సమంజసమా కాదా అని ఆలోచించినప్పుడు సమంజసం కాదు అనేది వచ్చింది. ఎందుకు? ఇందాకే మీరు ఈక్విటీ బొమ్మ చూసారు. అందుకే నేను ఓసీకి ఇంత డిస్టెన్సే పెట్టాను, ఎస్సీకి డిస్టెన్స్ ఎక్కువ పెట్టాను. ఎందుకంటే వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ నాట్ సేమ్. హీ హాస్ బెటర్ బేసిక్స్ దాన్ దిస్ గై. స్టార్టింగ్ పాయింట్ అనేది ఓసీ కంటే ఎస్సీకి వెనకబడి ఉంది. గోల్ పోస్ట్ ఒకటే పెట్టాం కానీ స్టార్టింగ్ పాయింట్ సేమ్ కాదు. ఇప్పుడు ఈ ఓసీ కేటగిరీ వ్యక్తి ఆల్రెడీ మంచి బేసిక్స్ ఉండడం వల్ల ఈ మాత్రం డిస్టెన్స్ కవర్ చేస్తే రేస్ గెలిచేస్తాడు. దీనికి బేసిక్స్ లేకపోవడం వల్ల హస్ టు కవర్ మోర్ డిస్టెన్స్. ఇలా మోర్ డిస్టెన్స్ కవర్ చేయాల్సిన ఎస్సీకి ఓసీతో ఈక్వల్ చేయడం కోసం, ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరాన్ని తగ్గించడం కోసం రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ తెచ్చి ఇక్కడికి తెచ్చారు. ఇక్కడికి తేగలుగుతారా? తేలేరు. ఎందుకంటే తన స్టార్టింగ్ పాయింట్ ప్రభుత్వం మార్చగలదా? మార్చలేదు. అందుకని ఏం చేసింది, ఎండింగ్ పాయింట్ ముందుకు తెచ్చేసింది. ఎండింగ్ పాయింట్ ని ఈ ఎస్సీకి ముందుకు తీసుకొచ్చేసింది. సో ఇది చెయ్యు, నీకు సరిపోతుంది అన్నారు, ఇది నీకు చాలు, దిస్ ఈజ్ యువర్ ఎండ్ గోల్. ఓసీకి ఇది దిస్ ఈజ్ యువర్ ఎండ్ గోల్. అల్టిమేట్ గా ప్రభుత్వం దృష్టిలో, నేను ఐఎమ్ థింకింగ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ ఓసీ అనే వ్యక్తి అమ్మకి సక్రమంగా పుట్టిన, అన్ని రకాలు అవయవాలు సక్రమంగా పుట్టిన బిడ్డ. ఎస్సీ అనే వ్యక్తి అదే తల్లి కడుపున కొన్ని అవలక్షణాలతో లేకపోతే కొన్ని ఇబ్బందులతో పుట్టిన బిడ్డ. ఈ ఇబ్బందులతో పుట్టిన బిడ్డకి ఈ బిడ్డతో సమానం చేయడం కోసం ఈ గోల్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు జరిపారు. ఏ రకంగా జరిపారు? దీనికి 75/100 అనుకుంటే ఎస్సీ కేటగిరీకి లెట్స్ సే 50 తెచ్చుకుంటే నీకు చాలు, యూ కెన్ స్టిల్ గెట్ ద సేమ్ జాబ్.
కట్ ఆఫ్ మార్క్ తగ్గించారు. ఆ రకంగా ఈ డిస్టెన్స్, ద ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ స్టిల్ సేమ్. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఓసీకి వేరు, ఎస్సీకి వేరు. అది ఎందువల్ల? హిస్టారికల్ డిస్క్రిమినేషన్ వల్ల. హిస్టారికల్ గా వాళ్ళకి డిస్క్రిమినేషన్ జరిగింది కాబట్టి. దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ రిజర్వేషన్స్ అండ్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్విటీ. This is the concept of equal protection of laws. This is the concept of treating like alike. Are you clear? Do you have any doubts? Understand the concept. We can debate upon it. ఇప్పుడు ఉండాలా లేదా సార్, అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, అవన్నీ మనం ఇంకో రోజు మాట్లాడదాం. నేను వద్దని చెప్పను. లెట్స్ హ్యావ్ ఎ debate on that. That is a different thing. But I want you to understand the concept. సార్ మీరు అన్నారు అప్పట్లో డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి కరెక్ట్, ఇప్పుడు లేదు కదా సార్ అంటే, దెన్ దట్స్ అ డిఫరెంట్ పాయింట్. లేదు అనే విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ప్రభుత్వాలు దాన్ని తీయగలిగితే తీస్తాయి. దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఇన్ ఏ న్యూట్రల్ వే. ఎమోషనల్ అవ్వకుండా న్యూట్రల్ గా అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ క్లియర్ గా చేసుకోండి. తర్వాత మనం దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. వెరీ గుడ్. సో ఇప్పుడు నోట్స్ చెప్తాను, రాయడం మొదలు పెట్టండి. ఈక్వల్ ప్రొటెక్షన్. యా సార్, ఇప్పుడు జనరల్ లో ఈబీసీ అనేది క్రీమీ లేయరా సార్? ఈబీఎస్ ఉంది కదా సార్, జనరల్ కేటగిరీకి ఈబీఎస్ ఉంది కదా. అది ఎకనామిక్. క్రీమీ లేయర్ అవుతుంది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనేది ఇంకా క్రీమీ లేయర్ కాదు. మన జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి రిజర్వేషన్ ఇవ్వడానికి చేసే ప్రయత్నం. అది క్రీమీ లేయర్ ఎలా అవుతుంది? క్రీమీ అనేది పాజిటివ్, అంటే బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు, డెవలప్ అయిపోయిన వాళ్ళకి అందించకూడదు రిజర్వేషన్ అనేది పాయింట్ అక్కడ. సారీ, నాన్ క్రీమీ లేయరా? యా, జనరల్ లో. జనరల్ అంటే అందరూ క్రీమీ లేయర్ కింద లెక్క. జనరల్ కే రిజర్వేషన్ లేదు కదా. క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఓబీసీకే ఉంటుంది, జనరల్ కి ఉండదు. మరి ఈడబ్ల్యూఎస్ ఏంటి సార్? మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. మెమరైజ్ చేయకు, అండర్స్టాండ్ చేయి. మెమరైజ్ చేయకు. ద వే యూఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ప్రాబ్లం వస్తుంది అక్కడ. క్రీమీ లేయర్ అసలు నేను మీకు అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పాలు ఇవి, పాలు పైన మేగడ ఉంటుందా? మీకు ఇష్టమైన మేగడ? ఇష్టమే సార్. అది క్రీమీ లేయర్. అంటే వీళ్ళందరికంటే దీనికి ఎక్స్ట్రా బెనిఫిట్ మనం ఇస్తున్నట్టే కదా, అంటే ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే కదా. అర్థమవుతుందా? ఈ లేయర్ని తీసేయండి అంటున్నారు. ఈ లేయర్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బెనిఫిట్స్ ఉన్నాయి, రిమూవ్ దెమ్. ఆల్రెడీ వాళ్ళు ఇంప్రూవ్ అయిపోయారు, వాళ్ళు రిమూవ్ చేసేయండి, మిగిలిన వాళ్ళందరికీ మీరు ఇవ్వండి అనేది అర్థం. ఈ క్రీమీ లేయర్ కి అవకాశాలు ఇవ్వకండి. క్రీమీ లేయర్ అంటే అర్థం ఏంటి? ఏం చెప్తాను మీకు. ఆర్థికంగా ఆల్రెడీ పరిపుష్టమైన వాళ్ళు. ఎలా డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్? ఎంత ఆదాయం ఉన్నవాళ్ళు లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్న వాళ్ళు, ఇలా రకరకాల కండిషన్స్ పెడతారు. సో వాటికి సాటిస్ఫై అయిన వాళ్ళు క్రీమీ లేయర్. సో లెట్స్ నాట్ గివ్ దెమ్ ఎనీ మోర్ రిజర్వేషన్స్. అప్పుడే మనం బీసీల్లో ఇంకా వెనకబడిన వాళ్ళకి ఇవ్వడం అవుతుంది అనేది కాన్సెప్ట్. అయితే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళ అనే కాన్సెప్ట్ వచ్చింది. అందుకే పివి నరసింహారావు గారు ఈడబ్ల్యూఎస్ అనే కేటగిరీ గురించి మాట్లాడడం జరిగింది. మీకు రిజర్వేషన్స్ గురించి సెపరేట్ క్లాస్ ఉంది, కంగారు పడకండి. ఆర్టికల్ 16 లో we will go in detail about EWS. అంతవరకు కొంచెం హోల్డ్ చేయి. మండల్ కమిషన్ గురించి, రిజర్వేషన్ బేసిస్ ఎక్కడ వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎన్ని కమిటీలు వేశారు, ఎవరెవరు ఏమేమి చేశారు, దాని మీద ఉన్న కేసు లాస్ ఏంటి, ఆ కేసెస్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్ గా మీకు చెప్తాను. సో అంతవరకు జస్ట్ హోల్డ్ ఆన్. ప్రస్తుతానికి నోట్ చేసుకోండి. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఆర్టికల్ 14(2). సరే, అందులో పాయింట్ 1, equal protection of laws is considered a positive concept. Is considered a positive concept because
it proposes equality of treatment under equal circumstances. Equality of treatment under equal circumstances. ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఒకే రకంగా ట్రీట్ చేయాలి. ఇఫ్ in that group everyone is being socially discriminated, give them equal protection of laws. SC/ST Atrocities Act తీసుకొస్తే దాని ద్వారా ఎస్సీస్ ఎస్టీస్ అందరికీ సమానమైన ప్రొటెక్షన్ ఇవ్వండి. ఒక ఎస్సీకి ఎక్కువ అంటే ఎమ్మెల్యేగా ఉన్న ఎస్సీకి ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చి రోడ్డు మీద ఉన్న ఎస్సీకి తక్కువ ప్రొటెక్షన్ ఇచ్చి చెయ్యకండి అనేది పాయింట్. ఓకేనా? ఇన్ అదర్ వర్డ్స్ అందులోనే రాయండి. ఇన్ అదర్ వర్డ్స్ among equals comma, the law should be equally administered. The law should be equally administered. ఒక m డాష్ పెట్టండి, ఇలాగ డాష్ పెట్టి రాయండి. ఇలా రాసుకోండి. లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్. లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్ అంటే అర్థం ఏంటి? ఒక్క పరిస్థితుల్లో ఒకేలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఒకేలాగా ట్రీట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. ఇది అర్థమైందా? అర్థం కాకపోతే ఆపండి. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆపండి. డు నాట్ హెసిటేట్. నెక్స్ట్ పాయింట్. This concept allows the state to reasonably classify people into similar groups on one common basis. Okay, quotation close చేయండి. On one common basis. Full stop. This is called doctrine of reasonable classification. Doctrine of reasonable classification. Full stop. Once such a classification is made, comma, the law should be equally applicable. The law should be equally applicable within the group. That is,
No person within the group should be treated differently. No person within the group should be treated differently అని రాస్తూ కింద రాయండి. ఇక్కడ రాయండి కింద ఎగ్జాంపుల్. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ is not possible because the basis is social discrimination. ఓకే, ఇక్కడే రాసుకోండి. ఇది సోషల్ డిస్క్రిమినేషన్ పెట్టి ఇలా ఆరో పెట్టుకొని ఇట్ ఈస్ సేమ్ irrespective of their economic status. Irrespective of their economic status. Done? So moving on. BC స్క్రాండ్. బీసీకి వచ్చేసరికి ఎకనామిక్ స్టేటస్ యాజ్ ద బేస్. కాబట్టి సబ్ కేటగరైజేషన్ possible based on the economic status further. Based on the economic status further. అర్థమైందా? Based on the economic status further. Okay, this concept allows next point can run. This concept allows protective discrimination in India. Protective discrimination in India. దీని అర్థం ఏంటో చెప్తాను చూడండి. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా. దేని నుంచి ప్రొటెక్షన్ చేయాలి? ఫ్రమ్ సోషల్ ఈవిల్స్.
సొసైటీలో ఉన్న ఈ ఈవిల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ప్రొటెక్షన్ కావాలి. ఈ ఈవిల్స్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు రిమూవ్ దెమ్. వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దెమ్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్. ఈవిల్స్ ని రిమూవ్ చేసి ఈ వీళ్ళని ఇంటూ మెయిన్ స్ట్రీమ్ లో అందరితో సమానంగా ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ వే టు వర్క్ టువర్డ్స్ దేర్ ఓవరాల్ డెవలప్మెంట్. ఇలాగే రాసుకోండి, స్క్రీన్ పై నేను రాస్తున్నట్టు. ఓవరాల్ డెవలప్మెంట్. ఈ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ చేయడం ద్వారా గవర్నమెంట్ treats this group different from others. అంటే వీళ్ళకి మిగిలిన వాళ్ళకంటే గవర్నమెంట్ ఎక్కువ కేర్ తీసుకుంటుంది. ఆల్దో వి యూజ్ ద వర్డ్ డిస్క్రిమినేషన్ హియర్, అండ్ ద డిస్క్రిమినేషన్ యొక్క పర్పస్ ఏంటి? ప్రొటెక్షన్. మీకు అందుకే ఎప్పుడు దీని గురించి మీకు డౌట్ వచ్చినా నేను చెప్పిన తల్లి పిల్లల ఎగ్జాంపుల్ గుర్తొచ్చుకోండి. తల్లి పిల్లల ఎగ్జాంపుల్. ప్రభుత్వానికి అందరూ సమానమే అని చెబుతూ ఎక్కువ కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ సమానం, వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అనేదే కాన్సెప్ట్. గవర్నమెంట్స్ గ్రూప్ ట్రీట్స్ దిస్ గ్రూప్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అందుకనే వీళ్ళ ప్రొటెక్షన్ కోసం లెట్స్ సే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొచ్చింది. అలాగే ఇంకేం చేసింది ఎస్సీస్ కోసం? అబాలిషన్. ఇది రాసుకోండి, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను at the cost of repeating, just to make sure that this point gets into your mind in a sharp and solid way. We'll talk about few more things written in preamble. Preamble మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, preamble యొక్క one of the objectives ఏంటి? జస్టిస్. ఎటువంటి జస్టిస్? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఇందులో సోషల్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? హౌ విల్ యూ ఎన్ష్యూర్ సోషల్ జస్టిస్? బై రిమూవింగ్ ఇన్ఈక్వాలిటీస్. సిమిలర్ గా ఇది మీరు రాయక్కర్లేదు, మీకు జస్ట్ రివిజన్ కోసం చెప్తున్నాను. ఇన్ఈక్వాలిటీస్ ని రిమూవ్ చేసినప్పుడే సోషల్ జస్టిస్ సాధ్యమవుతుంది, సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. అలాగే మనకి వీ హ్యావ్ అనదర్ వర్డ్ కాల్డ్, ఏంటది చెప్పండి? ప్రియాంబుల్లో చెప్పిన ఇంకొకటి, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. Opportunity is economic and political. Status is social. Society lo వాళ్ళకున్న status లో equality ensure చేయాలి. How will you ensure equality? How will you ensure equality? చెప్పండి మళ్ళీ. Again, by removing inequalities. By removing inequalities, we ensure equality. Let's say చూడండి, ఈ వ్యక్తి రాజ్ బహదూర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇతనికి ఒక టైటిల్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు కొంతమందికి టైటిల్స్ ఇచ్చారు అప్పట్లో, జమీందారులకి, వాళ్ళకి వీళ్ళకి, రాజ్ బహదూర్, రాజా గీజా అని చెప్పి. సో ఒకళ్ళని గ్రూప్ సొసైటీలో ఉన్న కొంతమందికి రాజా అని పిలవడం వల్ల వాళ్ళకి ఎక్కువ వెయిట్ ఇస్తున్నట్టే కదా. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఎక్కడొస్తుంది? రాదు. అదే సొసైటీలో ఉన్న ఇంకొక వ్యక్తి, లెట్స్ సే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి,
ఇతన్ని అన్టచబిలిటీ, నువ్వు ముట్టకూడదు, అంటరానితనం అనే కాన్సెప్ట్ తో అతన్ని దూరం చేస్తున్నారు, అతన్ని దూరం పెడుతున్నారు. సో ఇతనికి ఈక్వల్ స్టేటస్ ఎలా ఇచ్చినట్టు? ఇది ఈక్వల్ స్టేటస్ అనుకోండి, ఈ మధ్యలో ఉన్న బ్లాక్. ఇతను ఈక్వల్ స్టేటస్ కంటే కింద ఉన్నాడు, ఇతను ఈక్వల్ స్టేటస్ కన్నా పైన ఉన్నాడు. అవునా కాదా? టెల్ మీ ఎస్ ఆర్ నో. అందరూ ఇదే స్టేటస్ లో ఉంటే కదా ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ వచ్చేది. ఒకటి కింద ఉన్నాడు, ఒకటి పైన ఉన్నాడు. మరి అలాంటప్పుడు అందరినీ ఒకే స్టేటస్ లో తేవడం కోసం కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, ఏం చెప్పింది? అన్టచబిలిటీని అబాలిష్ చేసింది. అన్టచబిలిటీని అబాలిష్ చేయడం ద్వారా ఇతన్ని ఇక్కడ తీసుకొచ్చింది. అలాగే టైటిల్స్ ని అబాలిష్ చేసింది. దేర్ షుడ్ బి నో టైటిల్స్, దేర్ ఇస్ నో వన్ కాల్డ్ రాజా. అలాంటి పేర్లు ఏం లేవు, ఇప్పుడు అందరూ సమానమే అని చెప్పింది. సో పైన కిందకి తీసుకొచ్చింది. టైటిల్స్ ని అబాలిష్ చేసి పైన కిందకి తీసుకొచ్చింది. అన్టచబిలిటీని అబాలిష్ చేసి కింద ఉన్నోడిని పైకి తీసుకొచ్చింది. అయితే ఒక పుస్తకంలో జరిగినంత మాత్రాన సొసైటీలో జరిగిపోయాయా అంటే జరగలేదు. ఈ రాజా అనే వాళ్ళకి ఎప్పటికీ సొసైటీలో గౌరవం దక్కుతుంది, వీళ్ళకి ఎప్పటికీ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మన కాన్స్టిట్యూషన్ తన ప్రయత్నం తను చేసిందా అంటే చేసింది, బై అబాలిషింగ్ టైటిల్స్ అండ్ అబాలిషింగ్ అన్టచబిలిటీ. డిడ్ యూ గెట్ దిస్ పాయింట్? ఆల్వేస్ రిమెంబర్, ఈక్వాలిటీ మీన్స్ రిమూవింగ్ ఇన్ఈక్వాలిటీస్. ఓకేనా? ఈక్వాలిటీ అనే పదం మీకు అందుకే చెప్తున్నాను, కాన్స్టిట్యూషన్ లో మీకు చాలా చోట్ల ఈక్వాలిటీ అని చెప్పినప్పుడు దాని మీనింగ్ ఈక్విటీ అని. ప్లెయిన్ గా మీరు ఈక్విటీ అని చూసినప్పుడు యూ మైట్ సే ఈక్వల్ అంటే అందరికీ సమానంగా చూసేయడం. ఈక్విటీ అంటే ఇబ్బందులు ఉన్నవాడికి ఎక్కువ చూడటం, అది ఈక్విటీ. ఈక్విటీ ఉంటేనే ఈక్వాలిటీ వస్తుంది. అందుకే దీన్ని ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అన్నారు. వాళ్ళ కోసం మాత్రమే సెపరేట్ చట్టాలు ఎందుకు చేశారు, మాకెందుకు చేయలేదని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు డిస్క్రిమినేట్ చేయబడుతున్నారు కాబట్టి వాళ్ళకి చేసాం, సో వాళ్ళకి ఎక్స్ట్రా పుష్ ఇస్తున్నాం అనేది పాయింట్. నెక్స్ట్ టైం ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. is based on Aristotle's principle. ఏంటా ప్రిన్సిపల్? ఈక్వాలిటీ కెన్ ఎగ్జిస్ట్ among equals and can't exist among unequals. అర్థమైందా? మళ్ళీ ట్రీట్ లైక్ అలైక్ అనే మీనింగ్ మళ్ళీ వస్తుంది ఇక్కడ. ఈక్వల్స్ మధ్యలోనే ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది, అన్ఈక్వల్స్ లో ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అవ్వదు. మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు ఎస్సీస్ అంతా ఒక కేటగిరీ తీసేసుకుంటే, ఈ రాజాస్ అంతా ఒక కేటగిరీ తీసుకుంటే, వీళ్ళ మధ్యలో ఈక్వాలిటీ ఉంటుంది, వీళ్ళ మధ్యలో ఈక్వాలిటీ ఉంటుంది, అందరినీ సమానంగా చూడొచ్చు. కానీ వీళ్ళకి సమానంగా ఉన్నారు అంటే ఎలా అవుతుంది? ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్. ఫస్ట్ యూ మేక్ దెమ్ ఈక్వల్, వీళ్ళెక్కడ తీసుకురా, దెన్ యూ టాక్ అబౌట్ ఈక్వాలిటీ. ఈక్వల్ చేసి ఈక్వాలిటీ గురించి మాట్లాడు, ఈక్వల్ చేయకుండా ఈక్వాలిటీ గురించి మాట్లాడకూడదు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ మీకు మెమరైజ్ చేసే ఒక పాయింట్ లా కాకుండా మీకు లోపలికి వెళ్ళాలి. లోపలికి అదేంటంటే యూ మైట్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్, బట్ యూ షుడ్ నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఏ పాయింట్ దగ్గరికి నేను వస్తున్నాను. అందుకే మీరు ఎప్పుడు కన్ఫ్యూజన్ వచ్చినా గో బ్యాక్ టు మదర్ ఎగ్జాంపుల్. మదర్ 3 kids, 1 kid is డిజేబుల్డ్, అది గుర్తెచ్చుకోండి. మీకు వెంటనే ఈక్విటీ ప్రిన్సిపల్ అర్థమవుతుంది. అరిస్టాటిల్, ఇది మీరు కోట్ చేయాలి ఎగ్జామ్స్ లో, మెయిన్స్ లో ఇట్లాంటి కోట్ చేయాలి. నెక్స్ట్ అండి, Article 14 of the Indian Constitution Article 14 of the Indian Constitution reflects
Article 14 of the Indian Constitution reflects Article 7 of Universal Declaration of Human Rights. Article 7 of Universal Declaration of Human Rights, which states that all are equal before law. And without discrimination, entitled to అంటే వాళ్ళకి హక్కు ఉంది అని అర్థం. ఎంటైటిల్డ్ టు దేనికి హక్కు ఉంది? ఎంటైటిల్డ్ టు ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. Equal protection of laws. Okay na? So Universal Declaration of Human Rights లో Article 7 ని రిఫ్లెక్ట్ చేస్తుంది మన Article 14. ఇప్పుడు ఒక చిన్న బొమ్మ గీద్దాం. లెట్స్ అండర్స్టాండ్. రిజర్వేషన్ బేసిస్ గురించి ఆల్రెడీ మాట్లాడాం కదా, సో దానికి సంబంధించి ఒక చిన్న బొమ్మ గీద్దాం. ఇప్పుడు లెట్స్ సే దిస్ ఈజ్ ది సొసైటీ యాజ్ సచ్. అంటే మన రోజువారీ మనకున్న సొసైటీ ఇది అనుకోండి. ఆర్ ఎస్టీస్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ? ఆర్ దే లివింగ్ అమాంగ్ అస్? సే ఎస్ ఆర్ నో. ట్రైబల్స్ ఎక్కడ ఉంటున్నారు? మన సొసైటీలో భాగంగా ఉంటున్నారా? దే ఆర్ లివింగ్ అవుట్ సైడ్. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? కొండల్లో, అడవుల్లో ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు. ఎస్టీస్ ఆర్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ది రెగ్యులర్ సొసైటీ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్. ఈ సొసైటీలో ఓసీస్ అంటే ఒకప్పటి 1950కి చెందిన సొసైటీలో ఓసీస్ ప్రైమ్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సొసైటీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నారు. వీళ్ళకంటే కొంచెం వెనకబడి ఉన్నది బీసీస్. ఇదే సొసైటీలో ఉంటూ అవుట్ కాస్ట్ చేయబడింది ఎస్సీస్. సోషల్ అవుట్ కాస్ట్. వీళ్ళు అవుట్ సైడ్ ది సొసైటీ. Or you can say alienated. వాళ్ళు ఎవరు ఏలియనేట్ చేయలేదు, కానీ అలా మొదటి నుంచి బయటగా ఉంటున్నారు. సో అవుట్ సైడ్ ది సొసైటీని రాసుకోండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. లెట్స్ అండర్స్టాండ్ ది బేసిస్. రిజర్వేషన్ బేసిస్. ఓకే, ఎస్సీస్కి ఏంటి రిజర్వేషన్ బేసిస్? ఈ సోషల్ అవుట్ కాస్ట్ ఏదైతే ఉందో అది పోవాలి. అది పోవాలంటే ఏంటి? వాళ్ళ బేసిస్ ఏంటి? సోషల్ డిస్క్రిమినేషన్. సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టే వాళ్ళకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సోషల్గా డిస్క్రిమినేట్ చేస్తారా? ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఇస్తుంది, వాళ్ళు ఇంకా ముందుకు వచ్చేలా చేస్తుంది అనేది ఇక్కడ ఉద్దేశం. దెన్ యూ టేక్ బీసీస్. ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. వీళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారా? వీళ్ళకి ముందుకు వచ్చేలాగా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. మరి ఎస్టీస్కి ఎందుకు సార్ రిజర్వేషన్ ఇస్తున్నారు? బికాస్ దే ఆర్ అవుట్ సైడ్ ది సొసైటీ. వీళ్ళు అసలు పూర్తిగా సోషల్ ఎక్స్క్లూజన్ లో ఉన్నారు, అవుట్ సైడ్ ది సొసైటీ ఉన్నారు. వీళ్ళని సొసైటీలో భాగం చేయాలి అనేది ఉద్దేశం. ఎస్సీ సొసైటీలోనే ఉన్నారు కానీ వివక్షకు గురవుతున్నారు. వీళ్ళు కంప్లీట్ గా అవుట్ సైడ్ ది సొసైటీలో ఉన్నారు, వీళ్ళని ఇందులోకి తేవాలి అనేది ఉద్దేశం. సో ఎస్సీస్ కి బేసిస్, ఎస్టీస్ కి బేసిస్ ఏంటి? ఇంక్లూజన్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అని రాయండి. అవుట్ సైడ్ ది సొసైటీ అని రాస్తూ బ్రాకెట్ లో
inclusion in the mainstream society. అర్థమైందా? ఇంక్లూజన్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అనేది బేసిస్. ఇందాక మీకు స్టార్టింగ్ లో ఒక బొమ్మ గీసాను కదా, అది కూడా గీసుకోండి. అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ అని మనకి ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు గీసాను. Did you get this concept? ఇది అయిపోతే లెట్స్ మూవ్ టు ఆర్టికల్ 15. హిమజా నీకు అర్థమవుతుందా? కొత్తమ్మాయి ఓకే, ఇది రాసేసుకోండి. తర్వాత ఐ విల్ మూవ్ టు ఆర్టికల్ 15. Say done once you are done.